హాయ్ అండి. రీసెంట్గా కుబేరా సినిమా చూసానండి. చూసిన వెంటనే మనం ఫ్రైడే టాపిక్లో ఇది మాట్లాడితే బాగుంది అనిపించింది. యాక్చువల్గా ఆ ఫిల్మ్ రివ్యూ ఇవ్వడం నా పాయింట్ కాదు, బట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ శేఖర్ కమ్లా గారు. శేఖర్ కమ్లా గారు సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ హిస్ ఫిల్మ్ జర్నీ ఈ సినిమాతో అనేది చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. బికాస్ ఆయన ఫిలిమ్స్ మనం చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ స్టైల్. లైక్ ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఇలా ఏ సినిమా చూసుకున్నా అతని తాలూకు సెన్సిబిలిటీస్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. హ్యూమన్ కి గ్రౌండెడ్ గా ఉన్న పాయింట్స్ ని, బాగా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ని అతను డీల్ చేస్తారు. నేను శేఖర్ కమ్లా గారి ఈ కుబేరా సినిమా సక్సెస్ ని ఎట్లా ఫీల్ అవుతున్నాను అంటే, తమిళ్లో ఎలా చేసిందో నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ తెలుగులో బయర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్ అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు అని తెలిసింది, విచ్ చాలా రోజుల తర్వాత విన్నాం ఈ మాట. ఇలాంటి మూవీస్ రావాలండి. బికాస్ ప్రతి 5 సినిమాల్లో 4 సినిమాల్లో ట్రెండ్ ఫాలో అవుదామని పరిగెడుతుంటాయి. ఓన్లీ 20% మాత్రమే యూనిక్ స్టైల్తో సినిమాలు వస్తుంటాయి. జనాలు కూడా ట్రెండ్ ఫాలో అవుతున్న సినిమాలకి ఓపెనింగ్స్ ఇచ్చినట్టు ఈ యూనిక్ ఫిల్మ్స్ కి పెద్దగా ఓపెనింగ్స్ ఇవ్వరు. ఎప్పుడో స్టార్స్ నమ్మి ఫిల్మ్స్ చేస్తే ఆ యూనిక్ ఫిల్మ్స్ కి ఇలాంటి ఆదరణ దొరుకుతుంది. ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ ఉంటారండి, ట్రెండ్ ఎలా నడుస్తున్నా, వాళ్ళు చేసిందే ట్రెండ్ గా మారినా వాళ్ళ మనసుకు నచ్చిన సినిమాలే చేస్తూ ఉంటారు. శేఖర్ కమ్లా గారు విల్ కమ్ అండర్ దిస్ లిస్ట్. ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి సినిమాల వల్ల ఒరిజినల్ కాంటెంట్ చూసామన్న ఫీలింగ్ ఆడియన్స్ కి ఉంటుంది, అండ్ మనకి వేరే స్టేట్స్ లో బయట మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక డైరెక్టర్ తను షేప్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలుసా? తను ఎప్పుడో చిన్నప్పుడో లేకపోతే కౌమర దశలోనో ఒక డైరెక్టర్నో ఇంకొక సినిమానో చూసి ఇన్స్పైర్ అవుతాడు. అలాంటి సినిమా తీయాలి అని అప్పుడు తన ప్యాషన్ స్టార్ట్ అవుతుంది. బలంగా తన ఒక జానరా సినిమా వైపు నడిపిస్తాడు. ఇక్కడికి వచ్చాక ట్రెండ్ ఏ నడుస్తుంది, జనాలు ఏం సినిమాలు చేస్తున్నారు అనేది ఫాలో అవుతూ చాలా మంచి సినిమా తీస్తారు, అండ్ అది హిట్ అయ్యి మంచి డబ్బులు వసూలు చేస్తుంది. కానీ ఎక్కడో తెలియకుండా ఒక చిన్న లైఫ్ మిస్ అవుతుంది. అదే ఈ జర్నీ అంతా చేసి మన ప్యాషన్ ఎక్కడ ఉంది అనేది అలాంటి సినిమాలు చేసుకుంటూ వస్తే ఆ డైరెక్టర్స్ పర్టికులర్గా చాలా యూనిక్ గా నించుంటున్నారు. రాజమౌళి గారు, సుకుమార్ గారు, శేఖర్ కమ్లా గారు, రీసెంట్ గా జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్నర్ గారు, సందీప్ రెడ్డి వంగ, నేను తక్కువ పేర్లు చెప్పాను అనుకోకండి, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఇలాంటి డైరెక్టర్స్ కథలు మెటీరియలైజ్ అయితే తెలుగు ఫిల్మ్ డిక్షనరీ ఇంకా బెటర్ ఫిల్మ్స్ తో ఉంటుంది. ప్రేమాయిష్ కథలు అనే ఫిల్మ్ టీజర్ రిలీజ్ శేఖర్ కమ్లా గారు చేశారు. టీమ్ తో పాటు నేను కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. నన్ను యాక్చువల్ గా ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో సన్నగా కొంచెం కలదడి పెట్టుకుంటే శేఖర్ కమ్లా గారు ఉంటావని అందరూ అనేవారు. ఇన్ఫాక్ట్ నేను సెట్స్ లో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉండేవారు. శేఖర్ కమ్లా ఫిల్మ్ అని చెప్పి దగ్గరికి వచ్చాక గుర్తుపట్టి కొంతమంది ఆగిపోయేవారు, కొంతమంది తెలియకుండా ఫోటో కూడా తీసుకునేవారు. అయితే ఆ రోజు పర్సనల్ గా అతనితో పిక్ దిగాలి అని చెప్పి టీం అంతా వెళ్ళిపోయాక అనామిక షూటింగ్ జరుగుతుంది. సార్ బిజీగా ఉన్నా సరే కొంచెం వెళ్ళి, సార్ అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమాయిష్ కథల ఫిల్మ్కి మీతో పిక్ దిగొచ్చా అన్నాను. సార్ సెట్స్ నుంచి దూరంగా రావడం, ఫోటో ఇవ్వడం, తర్వాత ఇంకేం సినిమాలు చేశారు, ఎలాంటి ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అనిపించింది ఆ రోజు చాలా కల్మషం లేని వ్యక్తిని కలిశాను అని. అదే ఫీలింగ్ ఆయన దగ్గర పనిచేయడం వల్ల, లేకపోతే ఇన్బిల్ట్ గా ఈ పర్సన్ కూడా అలాంటి అతను తెలియదు, మళ్ళీ నాకు నాగశ్విన్ గారిని కలిసినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ ద కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.